హే గైస్ వాట్సాప్ నేను కొత్త మైన్‌క్రాఫ్ట్ ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చాను. ఈ ఎపిసోడ్‌లో మనము మైనింగ్‌కి వెళ్దాం. లాస్ట్ ఎపిసోడ్‌లో ఇంటీరియర్ కంప్లీట్ చేసాం కదా! ఈ ఎపిసోడ్‌లో మైనింగ్‌కి వెళ్దాం. ఇక లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే గేమ్ ఓపెన్ అయింది గైస్. లాస్ట్ టైం మనం వీడియో ఎప్పుడు ఆపినామో అలానే ఉంది. ఇంటీరియర్ మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఎక్స్టీరియర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి కొద్దిగా ఎక్విప్మెంట్ కోసం మనం కేవ్ కేవ్ లోపలికి వెళ్దాం. అక్కడ మనకి నార్మల్గా ఐరన్ కానీ కోల్ కానీ ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి మనం ఈజీగా సర్వైవ్ కానికి కొన్ని టూల్స్ అంటే నెక్స్ట్ లెవెల్ టూల్స్ని చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఉన్న టూల్స్ కంటే అప్గ్రేడ్ కావచ్చు అన్నట్టు. ఐరన్కి ఇప్పుడు స్టోన్ వాడుతున్నాం కాబట్టి ఐరన్కి అప్గ్రేడ్ కావచ్చు. మన కేవ్ వచ్చేసి లాస్ట్ ఎపిసోడ్లో మీకు చూపించా కదా, ఇక్కడనే ఉంది దగ్గరలోనే. అదే కేవ్లోకి ఇంకొద్దిగా కిందికి వెళ్ళి ఐరన్ని మైన్ చేద్దాం. అది గైస్ ఈరోజు వచ్చి మెయిన్ టాస్క్ వచ్చేసి అదే. ఇక్కడనే ఉంది మన కేవ్. ఎక్కడనో లాస్ట్ టైం మనం కేవ్ ఎంట్రన్స్లా వేసుకున్నాము. దానికోసం ఇప్పుడు ఎంట్రన్స్ని కొద్దిగా పెద్దగా చేస్తే మనం ఈజీగా ఉంటుంది. ఏదో గైస్ లాస్ట్ టైం మనం చేసిన ఎంట్రన్స్ కింద దాకా వెళ్ళాలి. ఇది పైన మైండ్ చేద్దాం ఫస్ట్. నైట్ అవుతున్నట్టుంది గైస్. మళ్ళీ నైట్ టైం ఎందుకు, ఆల్రెడీ కేవ్లో కూడా జాంబీస్ ఎక్కువ ఉంటాయి. ఈ నైట్ టైం కాబట్టి ఇంకెక్కువ స్పాన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నైట్ టైం స్పాన్ రేట్ ఎక్కువ ఉంటుంది కేవ్స్లో. మనకి ఇప్పుడు షీల్డ్ లేదు ఏం లేదు కాబట్టి ఈజీగా చనిపోతామని చెప్పేసి నైట్ కంప్లీట్ చేసుకున్నాకనే మళ్ళీ వెళ్దాం. చూడండి మూనీట్ వచ్చేసింది ఆల్రెడీ. అంటే నైట్ అయిపోయింది. మనకి షేడర్స్ వల్ల తెలియట్లేదు కానీ నైట్ ఎప్పుడో అయిపోయింది. మన హౌస్ దగ్గర ఉంది కాబట్టి ఈజీగా మేనేజ్ చేసేయచ్చు. నార్మల్ ఒక ఎక్స్ట్రా బెడ్ క్రాఫ్ట్ చేసుకున్నామంటే ఎక్కడంటే అక్కడ స్లీప్ చేసేటట్టు ఉండాలి. స్లీప్ నైట్ అయిపోయింది కాబట్టి మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ నార్మల్గా ఫుడ్ కొద్దిగా ఏమైనా ఉందో చూద్దాం. ఫుడ్ ఏమైనా ఉంటే తీసుకుందాం, లేకపోతే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే బయటికి వెళ్దాం. ఈ డోర్స్ ఒకటి ఆటోమేటిక్ పెడితే ఇదే బాధ. ప్రెజర్ ప్లేట్స్ ఏంటంటే కొద్దిగా డిలే ఉంటుంది, దానివల్ల ఆటోమేటిక్ క్లోజ్ అవుతాయి. లామాస్ వచ్చినాయి గైస్, ట్రేడర్ వచ్చింది అంటే వీటి దగ్గర నుంచి లీడ్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లీడ్ ఇంపార్టెంట్. లీడ్ కొద్దిగా ల్యాగ్ అవుతుంది గైస్, ఒక నిమిషం. క్లియర్ అయిపోయింది. ఇప్పుడు వీటిని కిల్ చేసినాం. కిల్ చేస్తే ఏంటంటే మనకి లీడ్ వస్తుంది. లెదర్ 2 వచ్చింది, ఒక లీడ్ వచ్చింది. ఫస్ట్ నేను కిల్ చేద్దాం అని గైస్. ఇది ఇంకొక హిట్ అయితే అయిపోతుంది నాకు మ్యాక్సిమం. ఇంకొక హిట్ అయిపోయింది. 3 లెదర్ వచ్చింది. అలానే 2 లీడ్స్ వచ్చినాయి కదా, ఇవి ఫస్ట్ చెస్ట్లో పెట్టినాం. ఎందుకంటే మనం బై మిస్టేక్ చనిపోయినప్పుడు లూట్ మొత్తం వెళ్ళిపోతుంది. ఒక కేవ్లో కానీ లావాలో పడ్డప్పుడు లూట్ వెళ్ళిపోతుంది కాబట్టి ఫస్ట్ ఇందులో తెలిసి రోజు డీప్ ఏం వెళ్ళగా. ఎందుకంటే మన ఫుడ్ సోర్స్ కరెక్ట్గా లేదు, ఫుడ్ లేదు కాబట్టి మన క్యాట్స్ క్యాట్ని మనం నార్మల్గా గోల్డెన్ క్యాట్స్ తీసుకుంటే బాగుంటుంది. కానీ గోల్డే లేదు కదా అసలు, ఒక ఇంగ్రీడియంట్ లేదు మనకి నార్మల్గా చేసుకోవడానికైనా. ఇంకేమైనా ఉన్నాయా అవసరపడేటి? కొన్ని ప్లాన్స్ తీసుకున్నాం గైస్. ఓ క్రాఫ్టింగ్ టేబుల్ తయారు చేసుకున్నాము. ఎందుకైనా బెస్ట్ ఓ క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకేమైనా చేసుకుందా? ఫర్నెస్ కింద చేసుకున్నాం గైస్. కిందికి వెళ్ళినాక స్టోన్ కలెక్ట్ చేసుకొని చేసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ ఇది ఎమర్జెన్సీ పర్పస్గా ఉండని స్టోన్, ఎప్పుడైనా ఎక్కడానికి కానీ దేనికైనా పనిచేస్తుంది. ఇది ఓపెన్ చేసుకొని వెళ్ళిపోదాం ఫస్ట్. కేవ్ ఇప్పుడు ఇవాళ వెళ్ళాం కదా, అదే ఎంట్రన్స్. అందులోంచి మొత్తం కిందికి వెళ్ళాక కేవ్ లోపలికి వెళ్ళాక అక్కడ ఐరన్ సర్చ్ చేసుకొని ఐరన్ని స్మెల్ట్ చేసుకుందాం. ఏదో బా ఎంట్రన్స్ ఇక్కడ ఎంట్రన్స్ ఇక్కడ ఉండాలి. నాకు తెలిసి ఎక్కడో ఉంటుంది. కొద్దిగా పైకి ఎక్కి కింద చూస్తే తెలుస్తుంది. ఒక టార్చ్ లైట్ ఉంది. కొద్దిగా దీన్ని పెద్ద చేసుకున్నాం గైస్. దీన్ని డట్టు బ్రేక్ చేస్తే కొంచెం మనకు క్లారిటీ కనబడుతుంది అన్నట్టు. ఇది బ్రేక్ చేస్తే ఇలా పైంది. డట్టు పైన ప్లేస్ చేస్తే అయిపోతుంది గైస్. ఇప్పుడు కొంచెం పెద్దగా ఉంటుంది అన్నట్టు, ఎంట్రన్స్ కనపడుతుంది. ఫ్యూచర్లో ఇంకా పెద్దగా చేస్తాము. అలాగే ఎంట్రన్స్ గిట్ట కొద్దిగా డిఫరెంట్గా చేద్దాం. ఎందుకంటే ఇంత స్లోగా వెళ్తే మనం కాలేము. నార్మల్గా ఐరన్ ఎక్కువ దొరికిందంటే రైల్స్ తీసుకుంటే బెస్ట్. అదే గోల్డ్ దొరికితే రెస్టారెంట్ దొరికితే పవర్ రైల్స్ తీసుకుంటే ఇంకా బెటర్ నన్ను అడిగితే.
ఇలానే కిందికెళ్తే అయిపోతది గైస్. ఇక్కడ ఐరన్ ఉంది కొద్దిగా 3 ఐరన్ ఉన్నట్టుంది. ఫస్ట్ అయితే తీసుకుందాం, కలెక్ట్ చేసుకుందాం. 1, 2, 3 ఇక్కడ పైన కూడా కనిపించుండే. ఇక్కడ ఒకటుంది. అది గిట్ట మైండ్ చేసేద్దాం. ఇక్కడ 3 ఇంకా ఎంత కొద్దిగా ఉన్నట్టుంది. ఇది కలెక్ట్ చేసిన తర్వాత మనకి కోల్ లేదు కాబట్టి మనం కోల్ తేలేము. కోల్ మొత్తం ఫర్నెస్లో ఉన్నాయి, ఇంట్లో ఉన్న ఫర్నెస్లో. ఏం చేద్దామంటే ఇక్కడ ఒక ఫర్నెస్ తీసుకొని ప్లాంక్స్ ఉన్నాయి కదా, ప్లాంక్స్ తోటి మనము దాన్ని లైటప్ చేసినామంటే అయిపోతుంది. క్రాఫ్టింగ్ టేబుల్, ఇందులో ఒకటి ఫర్నెస్ ఒకటైతే సరిపోతుంది నాకు మ్యాక్సిమం తెలిసి. ఫర్నెస్ ఒకటి. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఫస్ట్ అయితే ఇంకేమన్నా మనకు అవసరం ఏమన్నా ఏం లేదు. ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ తీసేసుకుందాం. కొద్దిగా ఏరియా ఎక్కడ ఫ్రీగా ఉందో ఇక్కడ ఫ్రీగా ఉంది, ఇక్కడ కింద పెట్టుకుందాం గైస్. బెస్ట్ ఇక్కడ పెట్టుకుంటే అయిపోతుంది. ఏమన్నా చూద్దాం గైస్. ఫస్ట్ అయితే జాంబీ డే టైం కాబట్టి ఇట్లా సన్నకి రాగానే వాళ్ళు ఫైర్ కొట్టేసి వాళ్ళు చనిపోతారు, మ్యాక్సిమం చనిపోతారు. ఇక కొంతమంది వచ్చి మనకు ఫైర్ పట్టుకుంటుంది, అప్పుడు మనం వాటర్లోకి వెళ్ళాల్సి వస్తుంది ఫైర్ అడుకున్నప్పుడు. ఇక పెట్టేసుకున్నాం గైస్ ఫర్నెస్. ఇందులో ఐరన్ ఎంత వచ్చింది, ఇది ల్యాండ్స్ పెట్టేద్దాం, పైకి ఐరన్ పంపించేద్దాం. 10 ఐరన్ గైస్. 10 ఐరన్ స్మెల్ట్ అవుతుంది. మనం అప్పలోపల కేవ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం కొద్దిగా. ఒకటి తీసుకొని ఫస్ట్ ఏం తీసుకుందామంటే షీల్డ్ తీసుకుందాం. షీల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. షీల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. షీల్డ్ ఎందుకంటే ఏదైనా క్రీపర్ కానీ ఏదైనా వచ్చినా పేలకుండా ఉంటుంది. క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడ? క్రాఫ్టింగ్ టేబుల్ ఇన్వెంటరీలో ఉంటుంది కదా. ఇప్పుడు దీని కింద క్రాఫ్టింగ్ టేబుల్ని కింద పెట్టేసి మనం షీల్డ్ చేసుకుందాం. ఒక షీల్డ్ అయితే బెస్ట్. షీల్డ్ ఎక్కడ అనుకోండి గైస్, షీల్డ్ వచ్చేసింది. దీన్ని స్లాట్లో పెట్టేసుకుందాం. ఒక నిమిషం. వచ్చేసింది. రాలేదండి, మనం మాన్యువల్గా పెట్టుకోవాల్సి వస్తుంది ఇందులో. ఇది ఫస్ట్ ఇంకేమైనా అవసరం ఉందా మనకి? ఇప్పుడైతే ఏం అవసరం లేదు. ఒకసారి కిందికి వెళ్ళి చూద్దాం. అంటే క్రీపర్స్ ఉన్నాయి కదా, వీటిని పిలిచేస్తే అయిపోతుంది. షీల్డ్ పెట్టుకొని షిఫ్ట్ కొడితే యాక్టివేట్ అవుతుంది. ఓకే, దగ్గరికి వెళ్దాం. కొద్దిగా ఇక్కడ సైడ్ నుంచి వెళ్తే మనకి ఈజీగా ఉంటుంది. అయ్యో మొత్తం మూడునే క్రీపర్స్. 3 క్రీపర్స్ అంటే మనకి కూడా కష్టమే అవుతుంది. మెల్లిగా ఇట్లా సైడ్ నుంచి వెళ్ళిపోదాం. మ్యాక్సిమం మనం తప్పించుకోవడానికి ట్రై చేద్దాం. పైకి ఎక్కువ దాడా జాంబీ. జల్దీరా, ఫాస్ట్గా రా. చెప్పిన సన్లైట్కి వచ్చే లోపల మ్యాక్సిమం వాళ్ళు చనిపోతారు. ఇప్పుడు టార్చ్ లైట్ పెడదాం, కొద్దిగా ముందరికి వెళ్దాం. ఏంటయ్యా ఇది? ఒక్క నిమిషం. దీన్ని పేల్ చేసినప్పుడు చనిపోతాం, మ్యాక్సిమం చనిపోతాను. చెప్పలేను, చనిపోతాను. ఇంకా కూడా వచ్చిండు కూడా. చనిపోరా ఫాస్ట్గా. ఇంకేనా అంటే మనం షిఫ్ట్ పట్టుకోవడం కాబట్టి నేను ముందరికి వెళ్ళలేదు. ఇంకొద్దిగా ముందరికి వెళ్ళి టార్చ్ పెడదాం. మంచిగా డార్క్ ఉండదు. క్రీపర్ వచ్చేస్తుంది. క్రీపర్ వచ్చేసి అయిపోతుంది. ఇక్కడ టార్చ్ పెడదాం. టార్చ్ పెట్టేస్తే అయిపోతుంది. ఇంకొక క్రీపర్ ఉన్నట్టుంది వేసి ఇక్కడ సైడ్కి. ఈ షిఫ్ట్ ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది. ఆ జాంబీ అన్ని చనిపోతాడు. వాటర్ ఉన్నప్పుడు డ్యామేజ్ ఎక్కువ పడదు గైస్, అదే ప్రాబ్లం. వాడు వచ్చినప్పుడు వెళ్ళిపోదాం మనం. కేవ్ ఎంట్రన్స్ ఇది. ఇందులో కొంచెం అంటే డీప్ ఎక్కువ ఉందంటే మనం వెళ్ళొద్దు గైస్, ఎందుకంటే కింద ఒకటి స్కిల్టర్స్ ఉన్నాను అనుకో. అయ్యో, డ్యామేజ్ ఎక్కువ పడింది అయ్యా. మ్యాక్సిమం అయితే ఇక్కడ వెళ్ళిపోతుంది గైస్. మ్యాక్సిమం ఇది కొంచెం పైకి మనం దూకొని వెళ్ళిపోవడం బెస్ట్ అని అడిగితే.
ఇక్కడితో మనం ఆపేసుకుంటే ఎందుకంటే కిందికెళ్తే ఇప్పుడు బై మిస్టేక్‌లో ఏదైనా జాంబీ గానీ ఏదైనా వచ్చినట్టు ఇక్కడ ఐరన్ ఉంది. ఫస్ట్ ఐరన్ కలెక్ట్ చేసుకుందాం. మనకు ఐరన్ అనేది ఇంపార్టెంట్ చాలా. ఒకటే ఉందా? ఒకటే ఇంపార్టెంట్ అనుకుంటా. కొద్దిగా టార్చ్ పోయినట్టుంది. పైకెక్కి టార్చ్ ప్లేస్ చేద్దాం అండి. ఇంకోటి మొత్తం క్లైమ్ చేద్దాం పైకి. మొత్తం పైకి క్లైమ్ చేసేస్తే అయిపోతది. ఇక్కడ ఈ జాంబీని ఒక్కదాన్ని బ్రేక్ చేస్తే అయిపోద్ది. చంపేద్దామా? అవసరమే లేదు మనకి మాక్సిమం వద్దు. ఎందుకంటే ఇలా బై మిస్టేక్‌లో మనం కింద పడిపోయినామంటే ఉన్న హెల్త్ మొత్తం పోతుంది. చెప్పాను ఇలాంటి తీట పనులన్నీ నేను చేస్తా. అందుకోసమే నేను మాక్సిమం కేవ్స్‌లోకి రాను. స్ట్రిప్ మైనింగే చేస్తా. సో అప్పుడిక ఇంట్లో ఉన్న స్ట్రిప్ మైనింగ్ ఇంకా కొద్దిగా కిందకొచ్చేస్తే తను హై లెవెల్ ఎక్కువ ఉంది గైస్. అందుకోసమే నేను ఈ కేవ్స్‌లోకి వచ్చిన. చాలా హైట్‌లో ఉంది అది కొండ. నాకు తెలియట్లేదు కానీ చాలా హైట్‌లో ఉంది. మీకు పైన చూస్తే కోఆర్డినేట్స్‌లా హై వాల్యూ చూడండి. మనం ఇంతగానం ఉన్న ఎంత లోపలికి కేవ్ లోపలికి వచ్చినా ఇంత పెద్ద కేవ్ లోపలికి మన వై వాల్యూ చూడండి ఎంత పెద్ద ఎక్కువ ఉందో. నార్మల్ ఐరన్ వచ్చేసి వై లెవెల్ 16లో దొరుకుతుంది. గోల్డ్ అయితే -16. డైమండ్స్ వచ్చేసి మరీ బెడ్ రాక్ దగ్గర. ఇప్పుడు ఇది తీసేద్దాం. ఐరన్ స్మెల్ట్ అయింది. అవసరమే లేదు మొత్తం తీసేసుకొని పైకి వెళ్ళిపోదాం ఇక. ఎందుకంటే మనకి ఫుడ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఇంటికెళ్ళి ఇవంతా చెస్ట్‌లో పెట్టేదాకా మనం ఏం చేయకపోతేనే బెటర్. ఎందుకంటే బై మిస్టేక్‌లో కింద పడైనా హెల్త్ పోయినా సరే మనకేమంటారు లూట్ మొత్తం వెళ్ళిపోతుంది. ఈడుంది కదా ఇది మనది టనల్. మొత్తం పైకి వచ్చేసాం. ఏడుంది అది? హౌస్ ఉంది ఇక్కడే సైడ్‌కి ఉంది. సైడ్‌కి. ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోదాం. మనం మాక్సిమం మన ఇంటి దగ్గరికి వెళ్ళేసినామంటే అయిపోతుంది. నేను మళ్ళీ వస్తా గైస్ ఆఫ్లైన్‌లో వచ్చి చూస్తా. మాక్సిమం చూస్తా. ఏంటిది 2 బ్లాక్స్ ఉంది హైట్. ఒక్క నిమిషం గైస్ కింద కూడా పెట్టుకుంటా. అయిపోయింది. నెక్స్ట్ టైమ్ వచ్చినా మళ్ళీ బ్రేక్ చేయాల్సి వస్తుంది. ఇదే కేవ్ బయట అంటే ఈవినింగ్ అయిపోతుంది కదా ఎలానో. ఈవినింగ్ అయిపోతుంది. అలా మనకు ఫుడ్ లేదు. ఫుడ్ సోర్స్ చేసుకోవాలి గైస్. ఎంత ఫాస్ట్ అయితే అంత వీలైతే అంత ఫాస్ట్‌గా ఫుడ్ సోర్స్ చేసుకోవాల్సి వస్తుంది మనకిప్పుడు. ఫుడ్ సోర్స్ లేదు కాబట్టి మనం ఎంత ఏమంటారు ఎక్కువసేపు ఎటైనా వెళ్ళలేకపోతున్నాం. ఇప్పుడు ఇంటికి వచ్చేసాం కదా! ఫస్ట్ చెస్ట్‌లోకి అన్నీ మార్చేసేద్దాం. ఫర్నెస్‌లో ఐరన్ పెట్టేద్దాం కొద్దిగా. ఎంతుంది ఇంకా మన దగ్గర ఐరన్? నాకు తెలిసి తక్కువనే ఉంటది. 2 ఉంది. 8 స్మెల్ట్ అయింది. అంటే మొత్తం 10 ఉంది మన దగ్గర. ఇది గైస్ ఈరోజు వీడియో. మళ్ళా నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తా. బాయ్ బాయ్.